హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని వ్లాగ్స్. మనము ఎన్ని కూరలు ఉన్నాయి ఇప్పుడు చట్నీతో తినాలనుకుంటాం కదండి. ఎంతో ఈజీగా కందిబ్యాల చట్నీ అండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మా పల్లెటూరు స్టైల్లో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనము కందిబ్యాల చట్నీకి 1 కప్పు కందిబ్యాలు, ఎండుమిర్చి 10, ఆనియన్ 1, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 1, ఉప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు వాటర్లో నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కందిబ్యాలను దోరగా వేయించేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. దోరగా కొంచెము కలర్ వస్తాయండి. ఇప్పుడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అందులోనే వేయించేసుకుందాం. ఈ విధంగా కలర్ మారినాయి కదండి కందిబ్యాలు. ఈ విధంగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. మీ కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ విధంగా బాగా వేయించేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూను ఉప్పు తీసుకొని ఎండుమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా పచ్చ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కందిబ్యాలను కూడా వేసేసుకున్నాము. వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం, చింతపండు వాటరు. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకొని బాగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఎప్పుడు కూడా చట్నీలు ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసేసుకోకూడదు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. ఎండుమిర్చి 2, ఇంగువ కొద్దిగా, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేయించేసుకున్నాము. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీలోకి వేసేసుకున్నాం. నేను సగము పక్కన బాక్స్లో పెట్టుకున్నానండి. ఇది స్టోర్ చేసేసుకోవచ్చు, 1 వీక్ అయినా నిలువ ఉంటుందండి. తర్వాత వేసేసుకోకుండా ఈ విధంగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా కందిబ్యాల చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.